వెల్కమ్ టు డే 25 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 25ని దాల్చిన చెక్క వాటర్తో స్టార్ట్ చేశాను. చిన్న దాల్చిన చెక్క ముక్కని కెటిల్లో వేసుకొని వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ చేసుకుంటే మనకు దాల్చిన చెక్క వాటర్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే దీన్ని డిటాక్స్ వాటర్గా తీసుకున్నాను. ఇది తీసుకున్న 45 minutes తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి మెస్ హాల్కి అయితే వెళ్ళాను, మా కాలేజ్లో మెస్ హాల్కి. సో నేను ఎప్పుడు మెస్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నా అంటాను కదా. సో ఈరోజు ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. మేము ఉంటున్న క్యాంపస్లో బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి. ఇవన్నీ అరౌండ్ 100 years బిఫోర్ బిల్డింగ్స్, అందుకని చూడటానికి చాలా పాతగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంకా మా మెస్ హాల్ లోపల అయితే ఇలా ఉంటుంది డైనింగ్ హాల్. సో బెంచెస్, చైర్స్ కామనే. సో ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామని నేను అక్కడైతే హాట్ బాక్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇంకా కేరళ స్పెషల్ పుట్టు అయితే ఉందండి. సో సరే, కేరళ స్పెషల్ డిష్ కదా, సబ్స్క్రైబర్స్ కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా రికార్డ్ చేశాను. ఈ పుట్టునైతే బియ్యం పిండి అలాగే కొబ్బరి పొడితో చేస్తారండి. హెల్దీ ఆప్షనే, కానీ ఎక్కువగా తింటే మాత్రం మనకి చాలా నిద్ర వచ్చేసింది. టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇది కేరళలో స్పెషల్ రెసిపీ అనమాట. కేరళ వాళ్ళు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో దీని కాంబినేషన్ వచ్చేసి కడల కర్రీ అండి. కడల అంటే నల్ల శనగలు ఉంటాయి కదా, దాంతో అయితే కర్రీ చేస్తారు. పుట్టు ఈ కర్రీ అనమాట బెస్ట్ కాంబినేషను. సో నేనైతే దాన్ని కూడా 2 spoons అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈ రెండింటితో పాటు కేరళ వాళ్ళు తినేది ఏంటంటే బనానా అండి. పుట్టుతో కంపల్సరీ బనానా తింటారు. సో ఆ రోజు మా మెస్లో కూడా బనానా పెట్టారు. ఇంకా నేనైతే ఒక బనానా కూడా తీసేసుకొని నా రూమ్కి అయితే వెళ్ళిపోయాను. సో ఆ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడుతూ కూల్గా చాలా బాగుంది. ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళేసి నా బ్రేక్ఫాస్ట్ని అరౌండ్ 10 o'clock అయితే స్టార్ట్ చేశాను. సో ఈ పుట్టులో కర్రీ కొంచెం కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇది అయిపోయిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళిపోయాను. యాజ్ యూజువల్గా నా వర్క్స్ అయితే ఫినిష్ చేసుకున్నాను. లంచ్ చేయడానికి ముందు యాజ్ యూజువల్గా విసిగించిన వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ బ్రౌన్ రైస్ ఇదైతే నేను లైబ్రరీకి వెళ్ళక ముందు అయితే నానబెట్టుకున్నానండి. సో బ్రౌన్ రైస్ని ఒక కప్పు తీసుకొని వాటర్ వేసి 3 to 4 times అయితే బాగా వాష్ చేసుకోవాలి. సో మనకైతే కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కదా రైస్ మీద, అదంతా పోయే వరకు 3 to 4 times వాష్ చేసుకొని వాటర్ మళ్ళీ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మనము వాష్ చేసుకొని మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. నేనైతే ఆ రోజు బ్రౌన్ రైస్ ఎగ్ పులావ్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే లైబ్రరీకి వెళ్ళే ముందే బ్రౌన్ రైస్ అయితే చక్కగా కడిగేసి నానబెట్టుకొని అయితే వెళ్ళాను. నేనైతే ఎంత ప్లాన్ చేసుకున్నానో, మనం చక్కగా ఈరోజు బ్రౌన్ రైస్తో పులావ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము, చాలా సింపుల్గా చేసుకుందామని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకొని వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాను. సో నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. సగం వరకు బాగానే జరిగిందండి, కానీ మధ్యలో మాత్రం ఒక డిజాస్టర్ అయితే జరిగింది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా తెలుస్తుంది. బ్రౌన్ రైస్ ఎగ్ పులావ్ స్టార్ట్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోనే స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక స్టార్ ఫ్లేవరు, షాజీరా కూడా వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే పడుతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే కుక్కర్ మూత పెట్టుకొని ఈ టమాటో బాగా మగ్గే వరకు అయితే మగ్గనిచ్చాను మూత పెట్టుకొని. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా అందులో అయితే మసాలాలు యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒక 2 minutes అయితే ఫ్రై చేయాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
ఇంకా రైస్ వేద్దాము అని అనుకునేటప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ జరిగిందండి. చూస్తున్నారు కదా, రైస్ నానబెట్టాను కదా, ఆ బాక్స్ ఇట్లా తీసుకొని కింద వేద్దాం అనుకునేటప్పటికి రైస్ అంతా కింద పడిపోయింది. నాకైతే ఒక్క నిమిషం షాక్, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సైలెంట్గా అలా ఉండిపోయాను ఒక 2 minutes, ఏం చేయాలో అర్థం కాక, సరే ఇంకా ఇలా ఉంటే కాదు, టైం అయిపోతుంది, ఆకలి కూడా వేస్తుందని చెప్పేసి ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే అందులో వేసేసి ఒక 2 minutes అయితే ఫ్రై చేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత దారుణంగా రైస్ అంతా పడిపోయిందో. నేను ఎంత బాగా ప్లాన్ చేసుకున్నానో అంత డిజాస్టర్ అయిపోయింది. సరే ఇంకా పడిపోయింది కదా, దాని గురించి ఆలోచించి కూర్చుంటే అవ్వదు కాబట్టి కొంచెం రైస్ అయితే మిగిలింది. ఆ కొంచెం రైస్ని అందులో వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని, ఇంకా వాటర్ కూడా కొలత ఏమి తీసుకోలేదండి, జస్ట్ ఆ రైస్ మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకున్నాను. ఇంకా 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. సో స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చాలా బాగా కుక్ అయిపోయి బ్రౌన్ రైస్ ఉందండి. నేను అనుకున్న టేస్ట్ ఏం బాగోదు, ఎందుకంటే మనము ఒక గ్లాస్కి తగ్గట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా. సో ఇంకా హాఫ్ గ్లాస్ కూడా రైస్ లేదు. సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఇంకా సరిపోదేమో, ఆకలి వేస్తుంది అనుకున్నా, కానీ ఎగ్స్ కూడా ఉండడం వల్ల సరిపోయింది కరెక్ట్గా, అంత ఆకలిగా కూడా అనిపించలేదు. మార్నింగ్ పుట్టు కూడా కొంచెం హెవీ అయింది కాబట్టి ఈ రైస్తోనే ఇంకా నాకు సరిపోయింది. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్ పులావ్, అలాగే రైతా చేసుకున్నాను, టొమాటో ఆనియన్ వేసి. పెరుగుని తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, అది మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో నేనైతే వీటిని తీసుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. తర్వాత మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి నా వర్క్స్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. నైట్ పడుకునే ముందు జీరా వాటర్తో నా డే 25 అయితే ఎండ్ చేసేసాను. నేను ఈ వెయిట్లో జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.